నమస్తే గాయ్స్, దిస్ ఈజ్ యువర్ బాయ్ ప్రణయ్ పవర్. సో మనం అయితే ఫిట్ పాస్ తీసేసుకున్నాం. ఫిట్ పాస్ అంటే ఏం లేదు, మనం ఏ జిమ్ కి పడితే ఆ జిమ్ కి వర్కౌట్ చేయొచ్చు. పోయి అంటే ప్రతి ఒక్క జిమ్ కి పోలేము, యాక్సెస్ ఉన్న జిమ్ కి పోవచ్చు. సో మనం మార్నింగ్ రొటీన్ అయితే ఫినిష్ చేసుకుని మనం ఈ జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం. జిమ్ పేరు వచ్చేసి ఎల్ ఫ్లై. జిమ్ కిందనే ప్రీ వర్కౌట్ లాగేసినాం చాయ్ రూపంలో. సో జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం, మీదికి ఎక్కేసినాం. ఇంకా మనం అయితే వర్కౌట్ స్టార్ట్ చేసినాం. ఈ రోజు మన పుల్ వర్కౌట్ ఉండే. సో ఈ జిమ్ లో అయితే ఈ మషిన్ అయితే జబర్దస్త్ కనిపించింది. కొడుతుంటే కిందికి మీద ఊగుతున్న జూలలేక ఇట్లనే ఓగి నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నేను ఫిట్ పాస్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇష్టం అక్కడిక్కడ వర్కౌట్ చేయడం, అంటే ఎక్స్పీరియన్స్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం. అందుకే ఇంకా ఫిట్ పాస్ తీసుకుంటే ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ వర్కౌట్ చేయొచ్చు కదా. అంటే ఫిట్ పాస్ యాక్సెస్ ఉన్న జిమ్ లోనే, ఎక్కడ పడితే అక్కడ కాదు. సో అట్లా ఇంకా మనం అయితే వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఇంకా పోజింగ్ అయితే ఇస్తున్నాము. జర కమెంట్ చేసి అయితే చెప్పు, ఫిజిక్ ఎట్లా కనిపిస్తుంది అంటే జర యావరేజ్ ఉందా, మంచిగా ఉందా, ఎట్లుందో, ఎట్లనో అట్లా ఇంకేదో ఒకటి కమెంట్ చేసి చెప్పు. జర నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది మీ కమెంట్లతోని. సరే నా జర చెయ్యర్రి బై కమెంట్ అట్లా. ఇంకా నేనైతే పోజింగ్ ఇచ్చుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినా. ఇంకా ఇప్పుడైతే జిమ్ మన ఇంటి నుంచి 3 కిలోమీటర్స్ ఉంది, కానీ ముందు పోయే జిమ్ అయితే ఇంకా దూరం ఉంటే అవి కూడా చూపిస్తా. ఇంకా మనం ఇంటికైతే వచ్చేసినాం, తినేసి ఇంకా ఆలోచించుకుంటూ కూర్చున్నాం. మేము ఆలోచిస్తున్నాం, అది కూడా అర్థమైతలేదు. ఇంకా తినేసి స్నానం చేసుకుని అయితే జుట్లు సెట్ చేసుకుంటున్నాం. ఇట్లా ఇది కొరియన్ హెయిర్ స్టైల్ అనుకుంటా. ఇవి ఎట్లా సెట్ అవుతున్నాయి నాకు కూడా అర్థమవుతుంది. మీరు కమెంట్ చేయరు, నాకైతే నచ్చలే, గలీజ్ అనిపించినాయి. రైట్ మన